अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియభద్బంగులరు, ఈరోజు మనం ఆనందలోని ఆదివరాహస్వామి అవతరణ. పూర్వం ఒకానొక సమయంలో క్షీర సముద్రములో శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు నాభిగోటి నుండి వింత వింత తేజస్సులతో ప్రకాశిస్తున్న ఒక సువర్ణ పద్మం ఆవిర్భవించింది. అందువలన ఆ హరి పద్మనాభుడు అని పిలువబడేవాడు. ఆ పద్మం నుండి 4 ముఖాలతో బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణుదేవుడిలాగా తన ఒడ్డులోని పద్మంలో కుమారుడైన అవతరించి నా చతుర్ముఖ బ్రహ్మను చూసి లోకాలన్నింటినీ సృష్టి చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందని ఆజ్ఞాపించాడు. తండ్రి గారి ఆనతిపై బ్రహ్మదేవుడు సమస్త లోకాలను సృష్టించగా వాటిని విష్ణువు చక్కగా పోషించసాగినాడు. ఇంతకాలం గడిచిపోయింది. కాలం ఏ ఒకరి కోసం క్షణమైనా ఆగుతుందా? ఏమాత్రం ఆగదు కదా. మానవ కాలమానం ప్రకారం కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిపి ఒక సమిష్టి మహాయుగం అంటారు. ఇట్లాంటి సమిష్టి మహాయుగాలు 1000 గడిచిపోగా బ్రహ్మదేవునికి ఒక అర్ధరాత్రి మాత్రం, అనగా పగటిపూట మాత్రం గడిచిపోయింది. తర్వాత అంతే కాలపరిమితికి గల రాత్రి సమయం ప్రారంభమవటంతో బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణమైనా తిరిగిలేనందువల్ల కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంతలో బాగా అలసిన బ్రహ్మదేవుడికి ఎక్కడ లేని నిద్ర ముంచుకొచ్చింది. అలా కొనుగబట్టడంతో ఆయన చేసిన సృష్టి కార్యక్రమం అంతా అస్తవ్యస్తమై కల్లోలమైంది. సూర్యచంద్రుల గతులు తారుమారయ్యాయి. మేఘాలు ఎడతెరపు లేకుండా కుంభవృష్టిని కురిపించాయి. ప్రపంచమంతా జలం ఆవరించి జలప్రళయం ఏర్పడింది. అనంతమైన ఆ ప్రళయ సాగంలో భూగోళం పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి భూమండలాన్ని పాతాళానికి తీసుకువెళ్ళి దాంతో ఆడుకుంటూ నానా భవిష్యం చేశాడు. ఇలా 1000 యుగాల కాలం గడిచిపోగా బ్రహ్మదేవునికి మళ్ళీ పగలు ప్రారంభం కావడంతో మెలకువ అయింది. ఇంతలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంగా అవతరించి జన్మలో మునిగున్న భూను ధరిస్తూ ఉండగా హిరణ్యాక్ష అడ్డుపడ్డాడు. శ్వేతవరాహ స్వామిని సంహరించి తన కోరలతో భూను పైకెత్తి దేవదుందువులను మోగించారు. పూలవాన కురిపించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని పిలిచి ముందు మాదిరిగానే మళ్ళీ సృష్టి కార్యం కొనసాగించవలసిన ఆజ్ఞాపించి తదితర దేవతలందరినీ వాళ్ళ స్థానాల్లో పంపించి వేశాడు. అనంతరం ఆదివరాహస్వామి తన పక్కనే భక్తులు నిలుచుకుని ఉన్న గరుత్మంతుని దూరపలికిన పక్షిరాజా, భూదేవిని ప్రళయార్ణవం నుండి ఈ వరాహ రూపంతో సముద్ధరించాను. అందువల్ల భూదేవి నన్ను పతిగా వరించింది. అందుకు నేను అంగీకరించాను కూడా. మరి వికృతమైన ఈ రూపంతో వైకుంఠాన్ని వెళ్ళినట్లయితే లక్ష్మీదేవి నన్ను చూసి భయపడనవచ్చు లేదా నవ్వనవచ్చు. అంతేకాక ఇక్కడ కొంతకాలం పాటు ఉంటూ ఈ భూలోకాన్ని జాగ్రత్తగా పరిరక్షించవలసిన బాధ్యత కూడా ఉంది. అందువల్ల నీవు వైకుంఠానికి వెళ్ళు, అక్కడ ఉన్న నా క్రీడాచలాన్ని తీసుకుని అని ఆజ్ఞాపించి ఆ క్రీడాత్మను స్థాపించడానికి పావనమైన సూర్ణముఖి నదీ తీరంలో ఉత్తర దిక్కున అనువుగా ఉండే ఒక దివ్యస్థలాన్ని శ్రీ మహావిష్ణువు ఎంపిక చేసుకున్నాడు. స్వామివారి ఆజ్ఞతో పక్షేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవితో జరిగిన కథంతా విపులంగా విన్నవించి క్రీడా పర్వతాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చానన్నాడు. లక్ష్మీదేవి కూడా తాను స్వామి చెంతకు చేరాలని సంకల్పించుకుంది. తన మూల స్వరూపాన్ని వైకుంఠంలో ఉంచి ఒక కళాంశం భూలోకానికి బయలుదేరింది. ఇలా వైకుంఠంలోని ప్రముఖ వారిహారంతో శ్రీ లక్ష్మీదేవితో కూడిన క్రీడాదృతను గరుత్మంతుడి భూలోకంలో చేరుకున్నాడు. స్వామివారు సువర్ణముఖి నదికి ఉత్తర భాగంలో చూపిన పుణ్యస్థలం ఆ క్రీడాచలాన్ని ప్రతిష్ఠించాడు. శ్వేతవరాహస్వామి గరుత్మంతుడు తెచ్చి స్థాపించిన క్రీడా పర్వతాన్ని భూదేవి సమేతంగా అధిరోహించి అందులో స్వామి పుష్కరిణికి పడమటి గట్టును నిలిచాడు. అంతలో బ్రహ్మేంద్ర అది సర్వదేవతలు కూడా అక్కడికి అరుదించి ఆదివరాహ రూపంలో అద్భుత ఆహమైన ప్రకాశంతో దర్శనమిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణువు కలిలను వరాహ రూపంలో హిరణ్యాక్ష సంహరించి భూదేవిను ధరించిన వైనాన్ని గొప్పగా కొనియాడుతూ చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా ప్రార్థించారు. స్వామి ఆదివరాహవతార శ్రీహరి, మీకు అనంతకోటి నమస్కారాలు. మీ ఈ వరాహ రూపం ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉండటమే కాక చాలా భయానకంగా కూడా ఉంది. మీ ఉగ్రత్వాన్ని కాస్త ఉపశమింపజేసుకుని సర్వలోకాలని లోని భక్తుల కోసం మీరు ఇక్కడ దివ్యక్షేత్రంలో పరమశాంత స్వరూపంతో లక్ష్మీ
భూదేవులతో కలిసి శ్వేతవరాహ రూపంతోనే కొలువై ఉంటూ దర్శనాన్ని ఆనందింపజేయవలసింది. ఇక అనంతమైన మీ దివ్య మహిమలీలను సర్వత్రా చాటుతూ ఉండవలసిందని వినయపూర్వకంగా అభ్యర్థించారు. దేవత ప్రార్థనలకు సంతోషించిన ఆదివరాహస్వామి ఇలా పలికిరాడు. హిరణ్యాక్షను సంహరించిన నేను ఒక మహోద్దేశంతో ఇప్పటి నుంచి ఇచ్చట స్థిరంగా ఉండదలిచాను. మీరందరూ నా సంకల్పాన్ని అనుసరించి అట్లాగే ప్రార్థించారు. లక్ష్మీదేవి నా వక్షస్థలం నిలుపుకొని దివ్యదర్శనం ప్రసాదిస్తూ భక్తజన కోరికలు తీరుస్తూ ఉంటాను అని అంటూ ఆ స్వామివారి సౌమ్య రూపాన్ని అవతరించి శ్రీ భూదేవి సమేతంగా స్వామి పుష్కరణికి కోనేటి పశ్చిమ తీరాన స్వర్ణమయమైన దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న దివ్యమానం గోపురం కలిగి ఉన్న భవనంలో ప్రవేశించాడు. అలా వైభవపేతంగా విమాన మందిరంలో కొలువుదీరిన శ్రీ వరాహస్వామి వారిని దేవతలందరూ పరిపరి విధాలుగా పొగిడారు, కీర్తించారు, స్తుతించారు. అందరూ చూస్తుండగా నా దివ్యమానం అదృశ్యమైంది. శ్రీ వరాహస్వామి దివ్య మహిమలు ఆశ్చర్యపడుతూ బ్రహ్మాదేవతలంతా స్వామివారి విమానం అదృశ్యమైన వైపు ఆకాశంలో ఆసక్తిగా కళ్ళు నిగంపజేస్తూ అనేక విధాల స్తోత్రాలు చేస్తూ వారి లోకాలకు వెళ్ళిపోయారు. అనంతరం వరాహస్వామి లక్ష్మీదేవతలను, లక్ష్మీ నువ్వు నా వికార స్వరూపాన్ని చూసి భయపడతామని తలంచి నేను వైకుంఠానికి రాలి, అయినా నీవే సపరివారంగా నా దగ్గరికి వచ్చినావు. నాకు చాలా ఆనందమైంది. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు ఎక్కడుంటే అక్కడ నేను మీ తోడుగా నా లోకం మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా ఉండగల, అందువల్ల అందరికీ పాటు నేను కదిలి వచ్చాను. నన్ను మన్నించి కోరుతున్నాను వేడుకుంది. దేవి దానవ స్వభావంతో ప్రవర్తిస్తున్న దుష్టుల నుండి సత్పురుషులైన సంరక్షించడానికి నేను భూమి మీద నిలిచాను. వైకుంఠం కంటే కూడా ఇక్కడ చాలా బాగుందని అంటూ స్వామి ఆదిలక్ష్మిని ఆలింగనం చేసుకుని తన వక్షస్థలం నిలుపుకున్నాడు. ఆనాటి నుండి శ్రీ భూదేవి సమేతులైన శ్వేతవరాహస్వామి వలసినప్పుడు భక్తుల సౌమ్య రూపంతో దర్శనమిస్తూ మిగిలిన సమయంలో లీలామానుష రూపం ధారి ఆ క్రీడాచరణలు విహారం చేస్తున్నాడని సూత మహర్షి గురించి చెబుతూ ఉండగా సనకాది మహర్షులు మళ్ళీ తమకు కలిగిన సందేహాన్ని ఇలా వెలిగించారు. మునీంద్ర, శ్రీహరి క్రీడాద్రిపై స్వామి పుష్కరణికి పశ్చిమ తీరాన దివ్యమాన మందిరంలో వెలిసినాడని చెప్పారు కదా, ఆ స్వామి అక్కడే ఎందుకు నిలిచాడు? అందులో ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఆ పుష్కరిణిని స్వామి పుష్కరిణి అని అన్నారు. ఎందుకు ఆ పేరుతో పిలిచారు? ఆ పుష్కరిణి యొక్క మహిమలు ఎలాంటివి? వాటిని మాకు వివరంగా తెలియజేయవలసిందని ప్రార్థించారు. అందులో సూతుడు సరి అన్నట్టుగా తల ఊపాడు. ఇలా ప్రారంభించారు. శ్రీయకాంతాయ కళ్యాణిధే నిధేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహానీయగుణ చక్రవర్తనోదయ సార్వభౌమాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్యపురం సర్వైశ్య పూర్వైరాచార్య సకృపాయ అస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.